మీరు బూతులు మాట్లాడితేనేమో కమ్మదనం, నేను బూతులు మాట్లాడితేనేమో షేదవుతుందా? గిదేం పద్ధతి? మీరు ఏం మాట్లాడినా అది న్యాయం కిందికి పోతుంది, మేం మాట్లాడితేనేమో అన్యాయం అవుతుందా? ఆడపిల్లని చూడకుండా దాడి చేయడానికి చూస్తారా? అగో మీరు బూతులు మాట్లాడితేనేమో కమ్మదనం, నేను బూతులు మాట్లాడితే శనిదానం అవుతున్నదా? ఇదేం పద్ధతి? మీరు ఏం మాట్లాడినా న్యాయం కిందికి పోతుంది, మేము మాట్లాడితే అన్యాయం అవుతుంది. అది ఆడపిల్లని చూడకుండా దాడి చేయడానికి చూస్తారా అని షర్మిల మేడం మస్తు మండిపడ్డది. మరి తప్పు చేయకముందుగా తప్పు చేసిరంటే మేడం ఊకుంటుందా? ఇక మేడం ఏం చేసిందంటే ఇక పైగా ఒకసారి కేసీఆర్ గారి బూతు పురాణం కూడా వినండి. అరే ఏమనుకున్నారా భయ బేకున్నాడు అంటారా కాదు సన్నాసి మళ్ళీ ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి కిరికిరి పెడతారు. ఏం పీకెతందుకు పోతారు? పీకినట్టు పడగొట్టినట్టు రెండ కేంద్ర మంత్రి కావాలన్నా తెలంగాణ సాధారణ గద్దమ్మ ఈ సిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు సిక్కులు అద్దయమని ఉంటే నీ మెడలు వరుసగా ఇస్తాం, నీ మెడలు 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు. జాగ్రత్త 6 ముక్కలు అయిపోయినప్పుడు అనుకుంటున్నాను. ఈ భోగాసులు ఏమి లేక నలిసి పారేస్తాం, 4 కలిసి చీరేస్తాం. జాగ్రత్త. సిక్కులు ఏది దరిద్రులు అని అంటాం. ఇంత మీకు నెట్టా కట్టా మీకు ఉండబోగానికి ఉందా జీవం. అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు ఉంటాం. ఎవరో మీలాంటి కుక్కగాలు నక్కగాలు దాన్ని కూడా తిరిగి మాటలు మొరి మాటలు మాట్లాడుకుంటారు. అవుల పుస్తకాలు లెక్క మాట్లాడుకుంటారు. వాళ్ళంగా సోషల్ మీడియా వాళ్ళకి ఏమైనా సిగ్గు శరమని ఉందా? ఈ దేశానికి గురించిన కుక్క మూతి పిందే మీరు సాయి సంసారి లచ్చి దొంగ బట్టి అది బట్టి పిచ్చోరు హిందీ లాంగ్వేజ్ కేసెస్ గుమ్మగమ్మగాలంటారు. దరిద్రులు మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డను ముందు వేస్తారండి. దరిద్రులు అనుకున్నాను ఏమన్నా సిగ్గు కూడా లేదా? చిచి కుక్క మీద ఉమ్మేసిన కానీ సిగ్గు లేదా? ఇప్పుడు పురణి కుక్కగాడు నక్కగాడు మాట్లాడతారు. కేసీఆర్ మొగోడు ఎప్పుడు లేదు ఇండియారా కొంతమంది బేవకూఫ్గాలు అదే పనిగా చెప్తున్నారు. కేటీఆర్ గారు చెప్పుతో కొడతాదంట కవితమ్మ. సిగ్గుపడాలి ఇట్లా మాట్లాడే పుస్తకాలు సిగ్గుపడాలి. పుస్తకాలు కూడా అంటుండే అరగాలి ఈ లంగా మాటలు మాట్లాడాలి కేసీఆర్. ఇది రాయాలి మీరు దయచేసి. అదన్నట్టు అసలు ఇక మన సీఎం కేసీఆర్ సార్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎటువంటి బూతులు మాట్లాడిండో ఇక అన్ని వీడియోలు కలిపి ఒక వీడియో తయారు చేసి తెలంగాణ పబ్లిక్ మొత్తం చూపెట్టింది. ఇక ఇప్పుడు మనం ఆలోచన చేయాలి ఎవరు తప్పు చేసిళ్ళు ఏందని. అట్లనే జర అడ్డో షర్మిలక్క మాట్లాడిన బూతులకన్నా సీఎం కేసీఆర్ సార్ మాట్లాడిన బూతు పురాణ జర బుద్ధి ఉన్నాయని కామెంట్ పెడుతున్నారు సోషల్ మీడియా పబ్లిక్.